హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి టీ స్టైనర్ ఉంటుంది కదండి, మనం టీ వాటర్ పోసుకునేది, అది ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. మనం టీ వాటర్ పోసుకున్న తర్వాత అలానే ఉంచేస్తాం కదా, గిన్నెలు కడుక్కోవడానికి లేట్ అవుతుంది కదా. ఈ లోపు అది మురుగు పట్టేస్తూ ఉంటుంది, గార పట్టేసి టీ పొడి ఉంటుంది కదండి, గార పట్టేస్తుంది కదా. అది గార పట్టేసినప్పుడు అది ఎంత దూమన వదలదు. ఇప్పుడు ఆ గార పట్టిన మురుగుని ఎలా వదిలించుకోవాలో చూద్దాం. దానికోసం బేకింగ్ సోడాని తీసుకోవాలండి, ఒక 2 స్పూన్లు. వంట సోడా ఉంటుంది కదండి, మనం వంటలకు వేసుకుంటాం కదా పొంగడానికి. దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్లా కలుపుకోవాలి. చూడండి, ఇలా పేస్ట్లా కలుపుకొని ఆ పేస్ట్ని వీటికి పట్టించేయాలి. మొత్తం టీ స్ట్రైనర్ అంతా మొత్తం పట్టించేయండి. బేకింగ్ సోడాని మొత్తం పట్టించేయాలి. మొత్తం అప్లై చేసేసిన తర్వాత రెండిటికి చూడండి, ఇలా అప్లై చేసేసుకోవాలి మొత్తం అంతా. గార ఎక్కడైతే ఉందో అక్కడ ఎక్కువ పెట్టుకోండి. తర్వాత వీటిని ఒక బౌల్లో పెట్టుకుని మనం వంటకు వాడుకునే వెనిగర్ ఉంటుంది చూడండి, అదైనా పర్వాలేదు, లేకపోతే చింతటిక్ వెనిగర్ అని ఉంటుంది, దాన్నైనా వాడుకోవచ్చు. వాటిని వీటిపై వేసుకోవాలి కొంచెం. చూడండి, మొత్తం వాటి తడిసేలాగా కొంచెం వేసుకోవాలి. ఆ గార ఉన్న కాడ బేకింగ్ సోడా వేసాం కదా, రియాక్ట్ అవుతుంది. చూడండి, అలా వేసుకున్న తర్వాత మనం గిన్నెలు తోముకునే స్క్రబ్ పెట్టి తోమేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తోముకున్నట్లయితే మొత్తం క్లీన్ అయిపోతాయి. ఆ గార పట్టిందంతా వదిలిపోతుంది. మనం సబ్బు పెట్టి రుద్దిన పోవందంతా ఇలా చేసినట్లయితే ఈజీగా తొలగిపోతుందండి. మీలో ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. చూడండి, ఇప్పుడు వాటర్ పోసి కడుక్కుందాం. చూసారు కదా ఎంత క్లీన్ అయిపోయినాయో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.